అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో గిరిజనుల కష్టాలు వర్ణనాతీతం. ఏళ్లు గడుస్తున్నా దారి కనిపించట్లేదే అంటూ గోడు వెళ్లబోసుకుంటూ ఉన్నారు. ప్రమాదకరమైన వాగులో 5 ఏళ్ల కొడుకు మృతదేహాన్ని డోలీలో మోసుకెళ్తున్న దృశ్యాలే వాళ్ళ కష్టాలకు సజీవ సాక్ష్యాలు. పింజర్లకొండ వాగులో ప్రాణాలకు తెగించి మృతదేహాన్ని తరలిస్తున్న ఈ దృశ్యాలు అందరి చేత కంట తడి పెట్టిస్తున్నాయి. ఇలాంటి ఒక పరిస్థితిని ఎవరైనా ఊహించగలరా? అక్కడ మీకు కనిపిస్తున్నది ఒక చిన్నారి మృతదేహం. కొడుకు మృతదేహాన్ని ఇలాగా ప్రమాదకరమైన రీతిలో ఆ వాగుని దాటించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ దారి లేదు, రోడ్డు మార్గం లేదు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు, మాకు ఒక రోడ్డు వేయండి మహాప్రభు అని. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కనికరించలేదు. దీంతో చనిపోయిన ఆ కొడుకు మృతదేహాన్ని ఈ రకంగా వాళ్ళు వాగు దాటించాల్సి వచ్చింది. ఒకవైపు ఆ చిన్నారి చనిపోయాడన్నదే పెద్ద బాధ, అలాంటిది ఆ మృతదేహాన్ని ఇలా ప్రమాదకరమైన రీతిలో దాటించాల్సిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళ కష్టం గురించి ఏమని వర్ణించాలి? కుక్క కరిచి రేబిస్ వ్యాధి సోకడంతో అనారోగ్యంతో ఉన్న కొడుకుని అతి కష్టం మీద 2 రోజుల క్రితం వాగు దాటించి హాస్పిటల్కి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఆసుపత్రికి చేర్చిన కొడుకు ప్రాణాలు దక్కలేదు అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. కాకినాడ ఆసుపత్రిలో చనిపోయిన కొడుకుని అతి కష్టం మీద గ్రామస్తుల సహకారంతో ఆ తల్లిదండ్రులు ఇలా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నుంచి గ్రామానికి తరలించారు. గతేడాది ఇదే వాగులో గర్భిణిని ఎత్తుకెళ్లిన తండ్రి వీడియో చూసి చెలించిపోయిన అధికారులు బ్రిడ్జి నిర్మిస్తాము అంటూ అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది అమలు కాలేదు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. తమ జీవితాలు ఈ వాగుకే అంకితమైపోతున్నాయని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్పందించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.